ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు భక్తుల మనోభిష్టాలు నెరవేర్చే కల్పవృక్షంగా శ్రీ షిర్డీ సాయిబాబాని భక్తులు ఆరాధించడంలోని ఆంతర్యం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ షష్ఠి, ఇది పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. అయితే ఈ క్షేత్రాధిపతి నీచ స్థితిలో ఉన్నందువల్ల తక్కువ ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దోష నివృత్తికై కందుల దానం, సూర్యజపం బాగా పనికి వస్తాయి. ఇక ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన విధానంలో పొరపాట్లు లేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మానసిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని నివారింపచేస్తుంది, శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. విజయ పరంపర అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే స్నేహితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిని ఆలోచించి చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వ్యాపార నూతన ఒప్పందాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆలోచించి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు, తద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, అనుచితి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం, గణపతికి భక్తితో శ్రద్ధతో పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత, అర్ధాశ్రమ శని రాహుల ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. నూతన
ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు, విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆందోళన కూడా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక ఖర్చుల్ని నియంత్రింపచేస్తుంది. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి ఆందోళనలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అదృష్ట సంఘటనలు ఏర్పడినప్పటికీ కార్యాచరణ ఆలస్యం అవుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారంలో ఆకస్మిక ప్రతికూలత ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలతో కూడినటువంటి సంఘటనల ద్వారా అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి బాగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని చాకచక్యంతో ప్రారంభించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సోదరుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అత్యధిక ప్రాధాన్యత కోల్పోయేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి గందరగోళ పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను దగ్గర చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు, నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సుసాధ్యపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని, రాహు, రవిల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. భక్తుల మనోభిష్టాలు నెరవేర్చే కల్ప వృక్షంగా శ్రీ షిరిడి సాయిబాబాని భక్తులు కొలుస్తూ ఉంటారు. మరి అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిరిడి సాయి భక్తుల పాలిట పెన్నిధి, కొలిచిన వారి పాలిట కల్పతరు. మనుషులు తమ వద్ద లేనివి అడగటం ప్రారంభిస్తారని శ్రీ సాయి తన వద్దకు వచ్చే వారిని కోరికలతో రమ్మన్నారు. అడిగినవన్నీ తీర్చారు. బాబా కోరికలను తీర్చే కల్పతరువు. సాధారణంగా కోరికలు మోక్షం పొందటానికి అడ్డంకిగా నిలుస్తాయని, మొదట వాటిని వదిలించుకుంటే తప్ప దుఃఖానికి దూరం కాలేమని వేదాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కానీ శ్రీ సాయి మాత్రం తన భక్తులకి అలాంటి నిబంధనలేమీ విధించలేదు. పైగా మీరు 7 సముద్రాల ఆవల ఉన్నా, 1000 క్రోసుల దూరాన ఉన్నా నన్ను ప్రేమతో పిలిచి కోరిక చెప్పుకుంటే తీరుస్తాను అని వాగ్దానం చేశారు. ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. శ్రీ సాయి మనిషిని ఉన్నతంగా మలచటానికి సులభోపాయాల్ని బోధించారు. పూజలు, పురస్కారాలు అవసరం లేదన్నారు. మనసును నిర్మలంగా ఉంచుకోమన్నారు. యజ్ఞయాగాదులతో కూడా పని లేదన్నారు. మోక్షం పొందటానికి సంసారాన్ని విడిచిపెట్టనక్కర్లేదన్నారు. కోరికల్ని విడిచిపెట్టాలని కూడా బాబా చెప్పలేదు. భగవంతుణ్ణి భక్తి విశ్వాసాలతో కొలవండి. భగవంతుణ్ణి కరుణ కోసం కాసింత శ్రద్ధ, ఓపికతో ఎదురు చూడండి. మీకేం కావాలో అది నెరవేరుతుంది అని శ్రీ సాయి భక్తులకి అభయమిచ్చారు. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అమృతమూర్తి, కల్పతరువు శ్రీ సాయినాథుడు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉడకబెట్టిన శనగలను పంచిపెట్టడం, పిల్లలకు తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు తీయించుకోవటం లాంటి కార్యక్రమాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థిరమైన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారా? ఉద్యోగంలో తరచూ మార్పులకు గురి అవుతూ అస్థిరత్వాన్ని కలిగి ఉన్నారా? ఈ సమస్య నుండి బయటపడటానికి దైవబలం ఎంతగానో సహకరిస్తుంది.
రాఘవేంద్ర స్వామి వారిని ఎర్రటి కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో ఆరాధన చేస్తూ గోధుమ పిండితో తయారు చేయబడినటువంటి తీపి వంటకాన్ని స్వామివారికి నివేదన చేయటం ద్వారా ఉద్యోగంలో సంభవించేటటువంటి మార్పుల నుండి బయటపడి ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొంది చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నిత్యం కూడా మనం ఉపయోగించేటువంటి పర్సుల యొక్క ప్రభావం మన గృహంలో తప్పనిసరిగా ఆ యొక్క బల ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. గృహ బలానికి మనం ఉపయోగించేటువంటి పర్సుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు పర్సు పైన ప్రసరింపబడాలి కదా. మరి ఆర్థిక ఇక్కట్లు లేకుండా నిత్యం కూడా పర్సు ఎల్లవేళలా కూడాను నిత్య కళ్యాణం పచ్చచూర్ణంగా ఉండాలి అంటే మనం కొన్ని సూత్ర ప్రాతిపదికలు కనుక అవలంబించినట్లయితే తప్పనిసరిగా ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి పాత్రలమై ఇంట్లో ఎవరు ఏ కోరిక అడిగినప్పటికీ కూడా తప్పకుండా రా తెచ్చుకొని అయినా అని చెప్పేసి దర్జాగా పర్సు తీసి దాంట్లో డబ్బులు తీసి ఇదిగో తీసుకెళ్ళరా నాన్న అని చెప్పేసి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నిండుగా పర్సు ఉండటానికి మనం పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మీ రాశి ప్రకారంగా ఏ రంగు అయితే మీ పర్సు ఉపయోగించేది ఆ రంగు పర్సు ఉపయోగించుకోవటం శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్నే కలిగిస్తుంది. అంటే మీ రాశికి ప్రతికూలమైనటువంటి రంగు కలిగిన పర్సు కనుక ఉపయోగించినట్లయితే దాని ప్రభావం మీ పైన ప్రతికూలంగా పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ పర్సులో ఎప్పుడూ కూడా ఎవరైనా సరే ఎరుపు రంగు కలిగినటువంటి కవర్ మాత్రం ఉంచుకోండి. అంతేకాదు, మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజ చేస్తారే, ఆ పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ చిన్న పొట్లంలో కట్టి లేకపోతే ఒక చిన్న కవర్లో ఉంచి మీ పర్సులో ఉంచుకోండి. అది మీకు రక్షణ కవచంగా ఎప్పుడూ ఉపయోగపడుతుంది. గబుక్కున ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మీరు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత కుంకుమ పెట్టుకునే అలవాటు ఉన్నప్పుడు గబుక్కున మీ పర్సులో నుంచి కుంకుమ తీసి పెట్టుకోవచ్చు. అది లక్ష్మీప్రదం కుంకుమ ధారణ అనేది. అందుట్లో అమ్మవారికి చేసిన పూజలో చేసిన కుంకుమ. ఆ కవరు ఎప్పుడూ కూడా మీ పర్సులో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఎరుపు రంగు కవర్లో చుట్టండి. ఏదైనా సరే కుంకాన్ని కూడా ఎరుపు రంగు కవర్లో ఉంచినట్లయితే ఎరుపు రంగు పర్సులో ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గొప్పగా గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక కాగితం పైన మీరు ఏ కోరికైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికని పైన శ్రీ మహాగణాధిపతియే నమః స్వామి అనుగ్రహం అని చెప్పేసి మీ కోరిక రాసేయండి. రాసేసి మీ పర్సులో ఉంచుకోండి. అలా రాసి గనక మీ పర్సులో గనక ఉంచుకున్నట్లయితే త్వరగా ఆ కోరిక సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనానికి సంబంధించినటువంటి విషయం ఇది. ముఖ్యంగా పర్సులు వాడేది ఎక్కువగా యువతరం కాబట్టి ఆ యువతరం బయలుదేరి వెళ్ళేప్పుడు తెల్ల పేపర్ మీద చక్కగా స్వస్తిక్ సింబల్ వేసి పైన శ్రీ మహాగణాధిపతియే నమః అని రాసి నాకు ఉద్యోగం రావాలి, నేను విద్యలో రాణించాలి, ఇలా రాసుకొని గనక పర్సులో కనుక పెట్టినట్లయితే మీ యొక్క రాశి ఫలితం ప్రకారంగా ఉన్నటువంటి రంగు కలిగినటువంటి పర్సులో ఉన్నటువంటి మీ కోరికను గ్రహాలు అనుగ్రహం కోసం మీకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే ఆ పర్సు మీ దగ్గరే ఉంటుందిగా, ఎప్పుడు ఆ పర్సు ఎప్పుడు మీ దగ్గర జేబులో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అనుగ్రహం కోసం ఇటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా పాటించడంలో తప్పు లేదు. అంతేకాకుండా చాలామంది తెలియక యువతరం ఈ వెనుక భాగాన ఈ యొక్క ప్యాంట్ వెనుక భాగాన ఉన్నటువంటి జేబులో పర్సులు పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. లక్ష్మీ స్థానం ఏదండి? తొడ దగ్గర స్థానం లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ కనుక లక్ష్మీదేవి కనుక ఉంటే
గృహయోగాలు పడతాయి. వాస్తురీత్యా కూడా ఎటువంటి దోషం లేని ఇల్లు దొరుకుతుంది. మీరు అద్దెకి ఏదైనా ఇంటి కోసం బయలుదేరినప్పుడు మీరు ప్యాంటు జేబులో పర్సు ముందు భాగాన పెట్టుకోండి. చక్కగా వెతికినట్లయితే ఎటువంటి వాస్తు దోషం లేని ఇళ్ళు మీకు లభ్యపడటానికి ఆస్కారం ఉంటుంది. యువకులు ఎక్కువగా వెనుక భాగాన కాకుండా పర్సుని ముందు భాగాన జేబులో తొడ దగ్గరగా జేబు ఉంటుంది కదా, ఆ జేబులో పెట్టుకోవటం మర్చిపోకండి. ఇలా గనక పెట్టుకున్నట్లయితే సత్వరమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీ కోరిక నెరవేరటానికి చాలా ఆస్కారంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రస్తుత కాలంలో చాలామంది కూడాను వాస్తు గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఇల్లు, కార్యాలయం, వాణిజ్య స్థలం మొదలైన వాటికి విడివిడిగా వాస్తు సిద్ధాంతాల్ని పాటిస్తూ ఉన్నారు. మీ వాహనం, మీ పర్సు కూడాను వాస్తుకు అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు కొనేటువంటి వాహనం, మీరు కొనేటువంటి పర్సు కూడా వాస్తుకు అనుకూలంగా ఉండేటట్టుగా కొనుక్కోండి. అంటే ఏమిటి? చక్కటి రంగు మీకు సరిపోయిందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అంతేకాకుండా ఈ కాలంలో స్త్రీలు కూడాను తప్పనిసరిగా చేతిలో పర్సు కేవలం అలంకారప్రాయంగా పెట్టుకునేటువంటి అలవాటు ఉండేదే కానీ ప్రస్తుతం మాత్రం అది అత్యంత అవసరమైనటువంటి వస్తువుగా మారిపోయింది. ఉద్యోగులు అయితే తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి అంటే, అలాగే విద్యార్థులు కూడా, అలాగే గృహిణులు కూడాను తప్పనిసరిగా పర్సు లేకుండా బయటికి రావటం లేదు. హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పేసి వాడుతూ ఉన్నారు చాలామంది. ఆ హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకొని వచ్చేటువంటి తత్వం మనకి ఇక్కడ కనిపిస్తోంది. చాలా విశేషవంతమైంది, తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఈ పర్సు యొక్క ప్రభావ రీత్యా. మహిళలు హ్యాండ్ బ్యాగ్ను ఉపయోగించేటప్పుడు పాటించేటువంటి నియమాలకి వాస్తుకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఏమిటో మర్నాడు చెప్పుకుందాం. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగం సఫలీకృతం కావటం లేదు. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావటానికి పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. నిరుద్యోగ వలయంలో కొట్టుమిట్టాడుతూ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఉద్యోగం రాక నిరాశకు గురయ్యేటువంటి ప్రతివారు కూడాను ఉద్యోగ ప్రాప్తి ప్రీత్యర్థం మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి బియ్యం, నువ్వులు, బెల్లం ఈ మూడుటిని కూడాను గోమాతకు సమర్పించి ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు గనక మీరు గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా అనుకున్న ఉద్యోగం లభించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.